ఒక్క నిమిషం అట్లా గోపికేను ఫోటో ఉంటుందిగా जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर। సార్ రవి గారు ఒకసారి అన్న శంకర్ అన్న శిల్పి మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి భారతదేశంలో అన్ని రకాల మతాలు అన్ని రకాల సంస్కృతులు కలిసిన ఈ భారతదేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడికి వాళ్ళ ఘనంగా నివాళులర్పించుకోవడం కోసం ఈరోజు పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం అవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు పేదవాళ్ళందరినీ కూడా అంటరానితనాన్ని పేదరికాన్ని రూపుమాపి సమసమాజం దిశగా ఆయన చూపిన బాటలో మేమందరం కూడా మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుసరించి ముందుకు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈనాడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న దానికి మనం దురదృష్టంగా భావించాలి. కాని వాళ్ళని ప్రతిపక్ష పార్టీలని అనవసరపు కేసులు పెట్టి కావాలని వేధించే ప్రక్రియ, వాళ్ళ ఫెయిల్యూర్స్ని వాళ్ళ అపజయాలని వాళ్ళ సంక్షేమం ఏవైతే మాటలు ఇచ్చారో అవి నెరవేర్చలేక పక్కదారి పట్టించడం కోసం రోజు ఒక కొత్త సమస్యను తీసుకొచ్చి ముందు ఒక కేసు కడతారు. అంటే బురదేస్తే కడుక్కోవడం యువతలలో పని అయింది కాబట్టి ఒక బురదేస్తే ముందు శుభ్రం చేసుకునే దేశంలో యువతలో ఉంటాం కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చక్కదిద్దుకోవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అని చెప్పి పోర్ట్లో మాట్లాడాడు. ఇవాళ మీరు చూస్తూ ఉంటే దొరుకుతున్న బియ్యం అంతా ఎవరి ఎమ్మెల్యేల పర్సంటేజ్ ఎంత ఈ రాష్ట్రంలో ఇది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు, ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ వాళ్ళేదో నీతిగా ఉన్నారు ఇంకా ఎవరో తప్పులు చేస్తున్నారని చెప్పడం అనేది 6 నెలలైనా కూడా ఏది విచారణలో ఏది తేలినప్పటికీ తప్పుడు కేసులతోటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచిస్తున్నారు. దీన్ని మానుకోవాలని దాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలోనే మనం అందరం ఉంటాం, చట్టాలు ఉంటాయి, ఇవన్నీ మీరు పెట్టే కేసులు ఎక్కువ కాలం చెల్లవని తెలియజేస్తూ అంబేద్కర్ గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ అంబేద్కర్ గారిది 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనము ఇక్కడ మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో మన రవికుమార్ కానీ శంకర్ కానీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి ఈరోజు మన డాక్టర్ అంబేద్కర్ గారికి మనం పూల దండలేసి సమర్పించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేంటంటే రాజ్యాంగంగా అంబేద్కర్ గారు ఎంతో చదువుకొని ఎన్ని ఊర్లు కూడా తిరిగి చదువుకొని కష్టపడి ఇట్లా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కులము మతాలు అన్నిటికీ మహిళలకు కానివ్వండి అన్నిటికీ ఒక రాజ్యాంగం చట్ట ప్రకారంగా
రాసి ఈరోజు మనకి గుర్తుండేటట్టు చేసింది మన అంబేద్కర్ గారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కుల మతాలని ఎవరిని కులాలు అని లేకుండా నిర్మూలించాలని కూడా మహిళలైతేనే సామాజిక వర్గాలు అందరూ కలిసిమెలిసి ఆయన ఎంతో చదివి కష్టపడి ఎంతో ఇప్పుడు మనం శాశ్వతంగా మనం ఈరోజు గుర్తుపెట్టుకొని మనం ప్రతిసారి ఆయన వర్ధంతికి కానివ్వండి జయంతికి కానివ్వండి ఏదైనా కానీ మనం పూలదండలు వేసుకొని గుర్తు తీసుకొచ్చుకుంటున్నామంటే అంబేద్కర్ చేసిన కష్టాలని మనం కూడా అంబేద్కర్ ఏ విధంగా చేశాడో అదే విధంగా మనం కూడా అందరం అంబేద్కర్ లాగా పోరాటం చేసి మనం అదే బాటలో నడుద్దామని అందరికీ మరొకసారి చెప్తూ